నగరంలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పీపీపీ విధానంలో స్కైవాక్ బ్రిడ్జిలను ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. నక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇక అడ్వర్టైజింగ్ బోర్డుల ఏర్పాటుపై జాగ్రత్త తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడకుండా చర్యలు ఉండాలని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం 10% అడ్వర్టైజింగ్ బోర్డులు కేటాయించాలని తెలిపారు. ఏడాదికి ఒక్కసారి ఆయా సంస్థల నుంచి ఫీజు వసూలు చేయాలన్నారు. అనధికార అడ్వర్టైజింగ్ బోర్డులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక వీధి దీపాల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. జంక్షన్ల వద్ద స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలన్నారు. త్వరలో ప్రతి జోన్లో పర్యటిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తారని హెచ్చరించారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు పొద్దున్నే ఫీల్డ్లో ఉండాలని చెప్పారు.